వెల్కమ్ టు జై హింద్ అకాడమీ. ఈరోజు కరెంట్ అఫైర్స్లో మొదటి అంశం పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ. పార్టీ ఫిరాయింపుల చట్టం మనకి యాంటీ డిఫెక్షన్ లా. ఈ యాంటీ డిఫెక్షన్ లా గురించి చూసుకుంటే కనుక మనకి భారత రాజ్యాంగంలో మొత్తం 12 షెడ్యూల్స్ ఉంటాయి. ఈ 12 షెడ్యూల్లో 10th షెడ్యూల్. ఈ 10th షెడ్యూల్ గురించి చూసుకుంటే కనుక మనకి 52వ రాజ్యాంగ సవరణ 52nd కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 1985 ద్వారా మనకి యాంటీ డిఫెక్షన్ లా అనేది చేర్చుకున్నాం మనం 10th షెడ్యూల్లో. ఈ యాంటీ డిఫెక్షన్ లా ద్వారా ఏంటంటే పార్టీ ఎవరైతే ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పార్టీ మారకుండా వాళ్ళని నియంత్రణ చేస్తుందన్నమాట ఇది. సో దాన్ని బట్టి చూసుకుంటే కనుక ఏదైతే యాంటీ డిఫెక్షన్ లా ఉందో దానికి సంబంధించి చట్టం సమీక్షకు నర్వేకర్ కమిటీ. ఈ నర్వేకర్ అనే ఎవరంటే మహారాష్ట్రకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ నర్వేకర్. అతని ఆధ్వర్యంలో ఒక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు మనకి సంబంధించి లోక్సభ స్పీకర్ అయిన ఓం బిర్లా గారు చెప్పారనమాట. సో అది మరొక అంశం. నైట్రోజన్తో మరణశిక్ష అమలు. తొలిసారిగా అమెరికాలో కెనెత్ స్మిత్పై ప్రయోగం. సో కెనెత్ యూజీసీ స్మిత్ అనే అతను ఏంటంటే ఒక హత్య కేసులో నిందితుడు అనమాట. అతని మీద ఏదైతే అమెరికాకు సంబంధించి అలబామా రాష్ట్రంలో అతని పైన ఏదైతే మరణశిక్ష ఎలా అమలు చేశారంటే నైట్రోజన్ గ్యాస్ పంపించి అతన్ని మరణశిక్షకి సంబంధించి అమలు చేశారనమాట. సో ఏంటంటే 1980లో విషతుల్య ఇంజెక్షన్ వచ్చిన తర్వాత అమెరికాలో అలాంటి తరహాలో ఒక మరణశిక్ష అమలు చేయడం అనేది చరిత్రలో తొలిసారనమాట. సో ఏంటంటే నైట్రోజన్ గ్యాస్తో ఒక ఖైదీని చంపేశారనమాట అమెరికాకి సంబంధించి అలబామా రాష్ట్రంలో. మరొక అంశం, బాలలపై అత్యాచారాలు 96% పెరిగాయి. ఎన్సీఆర్బీ గణాంకాల విశ్లేషణలో వెల్లడి. సో ఏంటంటే మనకి ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో మనకి మినిస్ట్రీ ఆఫ్ హోమ్ అఫైర్స్ కింద ఉంటుంది ఇది. సో 1986లో ఎన్సీఆర్బీ అనేది ఏర్పాటు చేయడం జరిగిందనమాట. నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో, బోర్డు కాదు, ఎన్సీఆర్బీ నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరో. దానికి సంబంధించి చూసుకుంటే కనుక ఆ ఎన్సీఆర్బీ ఇచ్చిన లేటెస్ట్గా ఒక రిపోర్ట్ ఇచ్చింది. ఆ ఎన్సీఆర్బీ రిపోర్ట్ని సంబంధించి స్వచ్ఛంద సంస్థ క్రైమ్ అనే స్వచ్ఛంద సంస్థ విశ్లేషణ చేసిందనమాట. దానిలో భాగంగా చూసుకుంటే కనుక బాలలపై ఏదైతే మనకి సంబంధించి అత్యాచారాలు అనేది 96% అనేది పెరిగినాయని చెప్పి తన రిపోర్ట్లో చెప్పిందనమాట. సో ఏంటంటే ప్రజల్లో అవగాహన పెరగడంతో ఇలాంటి వ్యవహారాల్లో ఫిర్యాదులు ధైర్యంగా ముందుకు వస్తుందని చెప్పి క్రైమ్ సంస్థ డైరెక్టర్ శుభేందు భట్టాచారి చెప్పారనమాట. సో మనకి ఎన్సీఆర్బీకి సంబంధించి ఆ రిపోర్ట్ ఏదైతే ఉందో మనకి ఈ మంత్లో వచ్చే మనకి మంత్లీ కరెంట్ అఫైర్స్లో నేను కవర్ చేస్తాను. సో చూడగలరు. మరొక అంశం, 3 ఉపగ్రహాలను ప్రయోగించిన ఇరాన్. ఇటీవల కాలంలో ఏ దేశం 3 ఉపగ్రహాలను ప్రయోగించిందంటే ఇరాన్ అని చెప్పాలి. సో దానికి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే కనుక గాజాలో హమాస్ ఇజ్రాయెల్ ఆర్మీకి మధ్య కొనసాగుతున్న భీకర పోరు కారణంగా మధ్యప్రాచ్యంలో తీవ్ర ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. సో దానిలో భాగంగా ఇరాన్ అనేది తమకు సంబంధించి అంతరిక్ష కేంద్రంలో 3 ఉపగ్రహాలను ప్రయోగించిందనమాట. సో ఏంటంటే ఇమామి కొమైనీ అనే అంతరిక్ష కేంద్రంలో ఈ 3 ఉపగ్రహాలను ప్రయోగించింది. మహదా, కెహాన్ 2, హతేఫ్ 1. సో ఏంటంటే మహదా అనే ఉపగ్రహం అనేది పరిశోధనకు సంబంధించిన ఉపగ్రహం. కెహాన్ 2 అనేది జీపీఎస్కి సంబంధించి నానో శాటిలైట్. అలాగే హతెఫ్ 1 కూడా కమ్యూనికేషన్ సంబంధించి నానో శాటిలైట్ అనమాట. సో ఇటీవల కాలంలో 3 ఉపగ్రహాలు, ఈ 3 ఉపగ్రహాల పేరు అడగొచ్చు. మహదా, కెహాన్ 2, అలాగే హతెఫ్ 1. అలాగే సంబంధించి దీనికి సంబంధించి రాకెట్ పేరు అడగొచ్చు సిమోర్గ్ అనే రాకెట్ ద్వారా ఈ 3టిని ఎవరు ప్రయోగించారంటే ఇరాన్ గవర్నమెంట్ అని చెప్పాలి. మరొక అంశం, నదుల అనుసంధానంపై కేంద్రంతో మధ్యప్రదేశ్, రాజస్థాన్ ఒప్పందం. రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దానిలో భాగంగా ఒక కీలక ముందడుగు పడింది. సో ఏంటంటే పర్బతి, కాళీ సింధ్, చంబల్ నదులని ఈశాన్య రాజస్థాన్ కెనాల్ ప్రాజెక్ట్తో సంబంధించి లింకింగ్ చేసే ఏదైతే ఉందో ఆ ప్రాజెక్టుకి కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్ ఆధ్వర్యంలో ఏదైతే రాజస్థాన్ అలాగే మధ్యప్రదేశ్కి సంబంధించి సీఎంలు ఒప్పందం చేసుకున్నారు. దీని ద్వారా ఏంటంటే 13 జిల్లాలకి తాగునీరు అందుతుంది. అలాగే 5.6 లక్షల హెక్టార్ల భూమికి సాగునీరు అందుబాటులోకి వస్తుందన్నమాట. సో ఏంటంటే దీనికి సంబంధించి ఎవరెవరంటే కేంద్ర మంత్రి గజేంద్ర షెకావత్తో పాటు నదుల అనుసంధాన ప్రాజెక్ట్, రివర్ లింకేజ్ ప్రాజెక్ట్ ఎవరైతే ఉన్నారో టాస్క్ ఫోర్స్ CEO ఎవరైతే ఉన్నారో చైర్మన్ వెదిర శ్రీరామ్, అలాగే
మధ్యప్రదేశ్ సీఎం మోహన్ యాదవ్ అలాగే రాజస్థానీ సీఎం భజన్లాల్ శర్మ వీళ్ళ మధ్య ఒక ఒప్పందం జరిగిందనమాట. సో అది ఇంపార్టెంట్. మరొక అంశం స్పోర్ట్స్కి సంబంధించి ఆస్ట్రేలియన్ ఓపెన్కి సంబంధించి గ్రాండ్ స్లామ్ టైటిల్ విన్నర్గా సిన్నరే గెలిచారనమాట. సిన్నర్. సో ఏంటంటే ఏ దేశానికి చెందినవాడంటే ఇటలీ. 1976 తర్వాత ఫస్ట్ టైం ఇటలీ అనేది ఒక గ్రాండ్ స్లామ్ టైటిల్ గెలిచింది. అలాగే ఆస్ట్రేలియన్ ఓపెన్ అనేది ఫస్ట్ టైం గెలిచింది అనమాట. ఆయన పేరు సిన్నర్ అనమాట. సో ఏంటంటే మనకి మెద్వదేవ్ మీద ఈయన గెలిచాడనమాట. ఆల్రెడీ ఈయన జకోవిచ్ మీద కూడా గెలిచాడనమాట. సో మనకి టెన్నిస్కి సంబంధించి మేజర్ టోర్నమెంట్స్ చూసుకుంటే కనుక ఆస్ట్రేలియన్ ఓపెన్, ఫ్రెంచ్ ఓపెన్, వింబుల్డన్ ఓపెన్, అలాగే యుఎస్ ఓపెన్ ఉంటుంది. సో దానిలో భాగంగా ఆల్రెడీ మనకు ఉమెన్స్ గారిని చూసుకుంటే కనుక సబలెంకా గెలిచారనమాట. బెలారస్కి సంబంధించి. లేటెస్ట్గా మెన్స్కి సంబంధించి సిన్నర్ అనమాట. సో ఏంటంటే ఇటలీకి సంబంధించి ప్లేయర్ అయినా ఇంపార్టెంట్. ఇవి ఇప్పుడు వరకు ఉన్న కరెంట్ అఫైర్స్ ప్రతిరోజు మీకు జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో అందుబాటులోకి ఉంటాయి. అలాగే ఈ జనవరి మంత్కి సంబంధించి పూర్తి కరెంట్ అఫైర్స్ త్వరలో ఒక 2 డేస్లో మీ ముందుకు రాబోతుంది అనమాట. సో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ జై హింద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ.